హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఈరోజు చెప్పుకోబోయేది మనకి ఆసరా పెన్షన్ గురించి అనేసి చెప్తున్నారు. డిసెంబర్ 21 నుంచి కొత్త పెన్షన్లు కూడా తీసుకుంటారు, పెంచుతారు అనేసి కూడా చెప్తున్నారు. అంటే మన గతంలో ప్రజాపాలనలో అప్లై చేసిన పెన్షన్లు ఈసారి పెరుగుతాయా, ఎప్పుడు పెరుగుతాయి, ఏ డేట్కి మనకు పడతాయి అనేసి ఈ వీడియోలో చూసుకుంటాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం ద్వారా ఒక 10 మంది తెలియపరిచినట్టు అవుతుంది. మనం గవర్నమెంట్ స్కీమ్లకు అన్నిటికి సంబంధించిన వీడియోస్ చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. ఈ ఆసరా పెన్షన్ చూసుకున్నట్టయితే మనకి 4016 పడేది 6016 పెంచుతారంట, 2016 పడేది 4016 పెంచుతారంట. అది ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడడం తప్ప ఇంతవరకు పడలేదు. మనకి దసరా అన్నారు, దీపాలు అన్నారు, దాని తర్వాత జనవరి అంటున్నారు, నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్ ఎండింగ్ అంటున్నారు, డిసెంబర్ 21 నుంచి స్టార్టింగ్ అంటున్నారు. మరి ఎప్పుడు పడుతుంది అనేసి కూడా మనం చూసుకోవాలి. వీళ్ళు ఇచ్చే హామీలు అయితే ఇస్తున్నారు తప్ప ఇవైతే కావడం లేదు. ఇప్పుడు ఇంద్రమ్మ సర్వే అనేది నడుస్తుంది కాబట్టి ఈ సర్వే అనేది ఎండింగ్ అయిపోయిన తర్వాతనే మనకి ఇది పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంతవరకు ఎవరికి పడలేదని చెప్తున్నారు. ఎవరికైనా పడిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఎంత పడ్డది, మీకు ఏ నెలలో పడ్డది, ఏ నెలలో ఎంత పడ్డది అనేసి కామెంట్ చేయండి. అసలు పడని వాళ్ళు ఉన్నా కానీ కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. దాని గురించి కూడా ఒకటి అవగాహన అనేది తెలుసుకుందాం. వీళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఈ కుటుంబ సర్వే అనేది చేసిరు, కులంగన అనే సర్వే చేస్తున్నారు, ఇప్పుడు ఇంద్రమ్మ సర్వే అని చేస్తున్నారు. ఇవన్నీ చేసేసిన తర్వాత లాస్ట్కి మనకి సంక్రాంతి కానుక అనేసి చెప్తున్నారు. మరి సంక్రాంతికైనా అవుతాయా కాదా అనేసి కూడా మీరు కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియో చేద్దాం. అసలు ఎన్నికే హామీలు ఇస్తున్నారు, వీళ్ళు హామీలు ఇచ్చిన ప్రకారం మనం చేస్తా అన్నారు. ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్టయితే ఇంతవరకు రేషన్ కార్డులు అనేది ఎవరికి పెట్టలేదు. నెక్స్ట్ ఈ పెన్షన్ అనేది కూడా కొన్ని జిల్లాలో పడుతున్నాయి అనేసి కూడా వీళ్ళు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఎవరికి పడలేదు. మీకు ఏమన్నా మీ జిల్లాలో పడ్డట్టయితే మాత్రం కామెంట్ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ రైతు భరోసా అన్నారు. రైతు భరోసా గురించి కూడా ఏం చెప్పట్లేరు. రైతు భరోసా గురించి కూడా వాళ్ళు హామీలు ఇస్తున్నారు తప్ప రైతు భరోసా గురించి కూడా ఏం ముచ్చట్లేదు. నెక్స్ట్ ఇంద్రం మిల్లులు అంటున్నారు. ఇప్పుడు ఇంద్రం మిల్లులు సర్వే అనేది నడుస్తుంది అంటున్నారు, యాప్ అంటున్నారు, అది అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంద్రం మిల్లులు చూసుకోవాలి మనం. అది డిసెంబర్ 29 కల్లా ఎండింగ్ అయిపోతుందంట. నెక్స్ట్ వచ్చే కొత్తగా వచ్చేది మన సంక్రాంతి కానుకగా ఇస్తామనేసి చెప్తున్నారు. ఆల్రెడీ 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయంట. మరి అది కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ అనేది ఇచ్చిన మాట తప్పమనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇచ్చిన మాట తప్పరని చెప్తున్నారు తప్ప డేట్లు పెంచుకుంటూ పోతున్నారు తప్ప ఎప్పుడు ఇచ్చినట్టయితే మనకి ఏం కనుక్కోవట్లేదు, మనకి అయితే అర్థం కావట్లేదు. మీరు వచ్చిన కాంచి, కాంగ్రెస్ వచ్చిన కాంచి మీరు ఏ పథకంలో లబ్ధి పొందారో దాని గురించి కూడా కామెంట్ చేయండి. దేనివల్ల వచ్చిందనేసి కూడా చెప్పండి మాకు. చూసుకోవాలి. మనం డిసెంబర్ 21 నుంచి మన పెన్షన్స్ పెంచుతారనేసి చెప్తున్నారు. మరి 21కి అన్నా మన అకౌంట్లో పడతాయా లేదా మళ్ళీ జనవరిలో కొత్త పెన్షన్లు వస్తాయని చెప్తారా? మరి దాని గురించి కూడా ఒక వీడియో చూసుకున్నాం. ఇదండి ఈరోజు వీడియో.